విశ్వశక్తికి, భూమాతకి, ప్రకృతి మాతకి, పంచభూతాలకి, పంచేంద్రియాలకి, నవగ్రహాలకి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. నా గురువులకి, పత్రిజీ సార్‌కి, మణికంఠ సార్‌కి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. ధ్యానానికి హాజరు. ధ్యానానికి కూర్చోండి మాస్టర్స్. ప్రశాంతంగా కూర్చోండి. స్పెట్స్ ఉంటే తీసి పక్కన పెట్టండి. సుఖాసనంలో కూర్చోండి. ఏలల్లో ఏలు కలుపుకోండి మాస్టర్స్. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా, రిలాక్స్‌గా, కంఫర్టబుల్‌గా కూర్చోండి. ఈ శరీరాన్ని రిలాక్స్ చేసుకుంటూ ప్రశాంతంగా కూర్చోండి మాస్టర్స్. చాలా హాయిగా, రిలాక్స్‌గా, ప్రశాంతంగా కూర్చోండి మాస్టర్. ఈ శ్వాస లోపలికి వచ్చే శ్వాస, బయటికి వెళ్ళే శ్వాసని గమనించండి. శ్వాస మీదే ధ్యాస. శ్వాసని తదేకంగా గమనించండి. చిరునవ్వుతో గమనించండి మాస్టర్స్.
మీ విశ్వశక్తి నుండి సహస్రారంలోకి కాంతి ప్రవేశిస్తుంది. ఆ కాంతి మీ కండరాలు, కణాలు, ఎముకలు మీ నర్వస్ సిస్టమ్ అన్నీ కూడా శక్తివంతంగా తయారవుతాయి మాస్టర్స్. మీరు ధ్యానం చేసే కొద్దీ మాస్టర్స్ కనిపిస్తారు మాస్టర్స్. మీకేమైనా క్వెషన్స్ ఉన్నాయో వాళ్ళని ధ్యాన స్థితిలో కూర్చోబెట్టండి. శ్వాసని తదేకంగా గమనించండి మాస్టర్స్. థర్టీ సెకండ్స్.
20 seconds. 10 seconds. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. మీ చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకొని ప్రశాంతంగా కళ్ళు ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మాస్టర్ వాలి వాలి అరుణాచల కొండల్లో ఒకానొక గిరి శ్రేణికి చెందిన వాళ్ళం మేము. అరుణాచల కొండల్లో గిరి శ్రేణికి చెందిన వాళ్ళంట వాలి అనే ఈ మాస్టర్స్. మాకు మూతులు ముందుకు పొడుచుకొచ్చినట్లు ఉంటాయి. అంత మాత్రం చేత మాకు కోతులతో ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళకి వాలి అనే మాస్టర్స్ కి మూతులు కొంచెం ముందుకి పొడుచుకొని వచ్చినట్టు ఉంటాయంట, కానీ కోతులతో సంబంధం లేదంట వాళ్ళకి. మేమంతా మానవ మానవ ఆకారంలోనే ఉండేవాళ్ళం. ఎక్కువగా కొండల్లో నివసిస్తున్నందువల్ల మా వాళ్ళంతా కొమ్ము నుంచి కొమ్మ నుంచి కొమ్మకు ఎగరడంలో బాగా ఆరితేరారు. మనుషుల్లాగే ఉంటారంట వాళ్ళు. కానీ వాళ్ళంతా కూడా కొమ్మ నుంచి కొమ్మకి ఎగరడంలో బాగా ఆరితేరిన వాళ్ళంతా. కొండల్లో ఎగురుకుంటూ పోవటం మాకు వెన్నతో పెట్టిన విద్య. కొమ్మల్లో ఎగురుకుంటూ పోవటం వెన్నతో పెట్టిన విద్య అంట వాళ్ళకి. మేము ప్రధానంగా హఠయోగులం. అందువల్ల మా శరీరాలు తీర్చినట్లుండేవి. ఆరోగ్యంగా, శారీరకంగా పరిపూర్ణులుగా ఉండేవాళ్ళం. వాళ్ళు చాలా ఆరోగ్యంగా, శారీరకంగా పరిపూర్ణులుగా ఉండేవాళ్ళంట. మాలో చాలా మంది కొన్ని గజాలు ఎగరగల శక్తి కలిగి ఉండేవారు. కానీ మా అందరికి కనీసం నాకు ఉన్న విషయం చెప్పాలి అంటే తపస్సు అన్న పరలోక జ్ఞానం అన్న బొత్తిగా తెలీదు. ఆయనకున్న అంత కూడా ఎవరికి తెలియదంట. నేను సుగ్రీవుడికి అన్నను. వాలి సుగ్రీవుడికి అన్న. నా తమ్ముడు సుగ్రీవుడు అద్భుతమైన వాడు. వాళ్ళ తమ్ముడు సుగ్రీవుడు అద్భుతమైన వాడంట. అతని గురించి ముందుగా మీకు కొన్ని మాటలు చెప్పాలి. తన జన్మకు సంబంధించినంత వరకు అతను పరిపూర్ణమైన మాస్టరు. అతని జన్మకు సంబంధించినంత వరకు చాలా పరిపూర్ణమైన మాస్టర్ అంట అతను సుగ్రీవుడు. అతనికి బహు సౌందర్యవతి అయిన భార్య ఉండేది. చాలా అందమైన భార్య ఉండేదంట. మా తమ్ముడు ఆమెను ఎంత బాగా చూసుకునే వాడంటే పరపురుషుడి ఆలోచనను కూడా ఆమె ఇష్టపడేది కాదు. అంటే వేరే వాళ్ళ ఆలోచనను కూడా ఆమె ఇష్టపడేది కాదంట. ఆమె దృష్టిలో పురుషుడు అన్న, భర్త అన్న కేవలం సుగ్రీవుడు మాత్రమే. పరపురుషుడన్నా, భర్త అన్నా కేవలం సుగ్రీవుడు మాత్రమే అంట. ఆమెకి ఆయన తప్ప ఇంకెవ్వరూ ఇష్టపడేది కాదంట. ఇది వారి వైవాహిక సంబంధం యొక్క ముద్ర ప్రభావం. సరే, మొట్టమొదటి నుంచి చెప్పాలి అంటే నేను సుగ్రీవుడిపై పెత్తనం చెలాయించి అన్నను. సుగ్రీవుడిపై ఈయన పెత్తనం చెలాయించి అన్నంట. అతను ఎప్పుడు నా పద్ధతులకు తల ఒగ్గి ఉండటమే నేర్చుకున్నాడు. ఎవరు? సుగ్రీవుడు తల ఒగ్గి ఉండడమే నేర్చుకున్నాడంట.
వాలికి. ఎందుకంటే ఎవరైనా దేవుడే మాస్టరేనట. ఆయన దృష్టిలో తాను పరిపూర్ణ మానవుడు కాగలగాలి అంటే ఇదే ఉత్తమమైన మార్గం అని అతననుకున్నాడు. అహింసలోను, పంచుకోవటంలోను ఉండే గొప్పతనాన్ని గురించి నాకు ఎప్పుడు చూసినా బోధ చేస్తూ ఉండేవాడు. తన జీవితంలోకి ఈ జన్మలో కేవలం నాదినంటూ ఏదీ లేదు అనే భావనలోకి అతను ఎంతో తేలిగ్గా ఇమిడిపోయాడు. నాది అంటూ భావన లేదు అనేది ఆయన జీవితంలో ఇమిడిపోయిందంట. ఆయన మనిషి జన్మలాగా రావాలి అనని ఎప్పుడు అనుకునేవాడంట. అంటే తన దగ్గరున్న అద్భుతమైన వస్తువునైనా సరే వదులుకోవడానికి వెనకాడేవాడే వాడు కాదు. ఒకసారి వదులుకున్న దానిని గురించి మరెన్నడూ తలుచుకునేవాడు కూడా కాదు. ఒకసారి వదిలేసిన దాన్ని మరెన్నడూ కూడా తలుచుకునేవాడు కాదు. అతను చాలా గొప్ప మాస్టర్. ఇన్ ఇందుకనే ఈ జన్మలో అతను పరిపూర్ణమైన మాస్టర్ అని అన్నారు. అన్నాను. అంటే ఆయన చూడండి, ఆయన దగ్గర ఉన్న వస్తువును కూడా ఒక్కసారి వదులుకున్నాడంటే దాని గురించి మళ్ళీ ఆలోచించేవాడు కాదు ఏది కూడా. హ్మ్. ఎంత మనము మనం పట్టుకున్నాము అనంటే మన జీవితంలో ఏదైతే పట్టుకో ఉంటామో అది మాత్రమే ఉంటుంది. ఆయన చెప్తాడు ఎవరు పత్రిజీ సార్ చెప్తాడు. ఎప్పుడు కూడా నీ చేతులు ఇలా చూపిచ్చు, ఇలా పట్టుకోవద్దు. ఇలా ఇలా వదిలి చూపిచ్చు. ఇలా వదిలి చూపిచ్చు. ప్రతిదాన్ని ఇలా వదిలి చూపిచ్చు. అప్పుడు నీకంటూ ఏందనేది తెలుస్తుంది. నీ జీవితం ఏందనేది తెలుస్తుంది. ప్రతిదాన్ని ఇలా పట్టుకోవద్దు. ఆ పిడికిట్లో ఏదైతే ఉందో అదే ఉంది నీ జీవితంలో. అంతకు తప్ప ఇంకేమీ లేదు. అనిపిస్తుందంట. అది. అది గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. నాలాంటి బుద్ధి లేని ఆహ్, ముట్టి పొరుగు హ్మ్. ముట్టి పొగరు గల అధికార దాహం గలవాడి నుంచి మీరేం ఆశించగలరు? ఆయన చెప్తున్నాడు వాలి. నాలాంటి అధికార దాహం గలవాడి నుంచి మీరేం ఆశించగలుగుతారు? అని క్వెషన్ మార్క్ ఏసాడాయన. సుగ్రీవుడు మానసికంగా బలహీనుడు కనుక నన్నెన్నడూ నేరుగా ఎదిరించలేడు. బలహీనుడు కనుక ఆయన్ని ఎప్పుడు కూడా నేరుగా ఎదిరించలేడంట అని ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. నా దారికి ఎదురు నిలిచే సాహసం వాడికి ఎక్కడ ఎవరికి? సుగ్రీవుడికెక్కడ? క్వెషన్ మార్క్. ఇది నా ఆలోచనలతో అతని దగ్గర ఉన్న అతని అందమైన భార్యను చెరబట్టాను బలవంతంగా. చూడండి సుగ్రీవుడి దగ్గర ఉన్న అందమైన భార్యని ఆయన కావాలని కోరుకున్నాడంట వాలి. ఇది తెలిసి నేను ఎలాంటి వాడినో తెలిసి నా తమ్ముడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చూడండి. వాళ్ళ తమ్ముడు ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. ఆయన ఎలాంటి వాడనేది తెలుసుకొని గూడా. రాజ్యంలో ప్రతి అంగుళం నాకే కావాలనుకునే రాజ్యకాంక్ష నాకు ఉంది. రాజ్యంలో ప్రతిది కూడా నాకే కావాలనే ఆశ ఉండేదంట ఆయనకి. వాలికి. ఆహ్, ఇది తెలిసిన నా తండ్రి తాను చనిపోయే ముందు 3 వంతుల రాజ్యాన్ని నాకు ఒక వంతు మా తమ్ముడికి ఇచ్చాడు. ఆ ఒక వంతు భూభాగాన్ని కూడా నేను వాడి నుంచి బలవంతంగా లాగేసుకున్నాను. ఒక వంతే ఇచ్చాడంట ఆయనకి. ఈయనకి 3 వంతులు ఇచ్చినా కూడా, ఆ ఒక వంతు కూడా ఆయన బలవంతంగా లాగేసుకున్నాడంట. ఒక వంతు మా తమ్ముడికి ఇచ్చాడు. ఆ ఒక వంతు భూభాగాన్ని కూడా నేను వాడి నుంచి బలవంతంగా లాగేసుకున్నాను. అందువల్ల సుగ్రీ సుగ్రీవుడిప్పుడు బ బతకడానికి బ్రతకడానికి స్థలం గాని, కష్ట సుఖాలు పంచుకోవడానికి భార్య గాని లేకుండా అయిపోయాడు. ఏమీ లేదనమాట. భార్యని చెరబట్టేసాడు. రాజ్యాన్ని ఈయనే తీసేసుకున్నాడు. ఆయనకిచ్చిన రాజ్యాన్ని గూడా ఈయనే తీసేసుకున్నాడు. ఆయన దగ్గర ఇప్పుడు ఏమీ లేవనమాట. సరే.
అయినా సరే నా తమ్ముడు ఈ జన్మలో కేవలం నాది అనేది ఏదీ లేదు అని తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండి అడవికి వెళ్ళిపోయి తపస్సు చేసుకోసాగాడు. మా తెగలోని కొందరు అతనిని అనుసరించి వెళ్ళిపోయారు. అతని తోడనే వెళ్ళిపోయారంట. నా భటులు అతని భవనం నుంచి మెడపట్టి గెంటినప్పుడు గెంటినప్పుడు అతను ఎదురు తిరగలేదు. పల్లెత్తు మాట కూడా అనలేదు. ఇప్పటికే హనుమంతుడు ధ్యాన విషయాలలో మాస్టర్. అతను అప్పటికే మంచి జ్ఞాని అయిన సుగ్రీవుడికి తపస్సు గురించి సమస్తము బోధించాడు. సుగ్రీవుని నుంచి జ్ఞానాన్ని పూర్తిగా పొందాడు. అది సుగ్రీవ హనుమంతుల మధ్య అనుబంధం. ఆయన అడవికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు హనుమంతుడు? ఆయనకి ధ్యానాన్ని బోధించాడు. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అంత అద్భుతంగా సాగిందంట. స్వర్గతీవుడు తపస్సు చేసుకుంటున్నాడు అని తెలిసి కేవలం అతన్ని దూషించి బాధ పెట్టడానికే నేను అతని భార్యను తీసుకొని అతని దగ్గరకు వెళ్ళి కావాలంటే నీ భార్యను నువ్వు తీసుకోవచ్చు అన్నాను. కానీ సుగ్రీవుడు అంగీకరించలేదు. సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చెప్పాడు? నీ భార్యను నువ్వు తీసుకొచ్చుకో అని చెప్పాడంట. కానీ ఆయన అంగీకరించలేదంట. నాకు ఇష్టం లేదు అని చెప్పాడంట. పైగా ఆమె నేర్చుకోవలసిన పాఠాలు అవసరం గురించి సలహా ఇచ్చాడు. ఆమె నేర్చుకోవాల్సిన పాఠాలు అవసరం గురించి సలహా ఇచ్చాడంట ఆయన సుగ్రీవుడు. నా నుంచి తప్పించుకోలేని నువ్వు నా అన్నను కేవలం చెరబట్టిన వాడిగా ప్రేమించడమే కాదు, ఒక శత్రువుకు కూడా స్నేహితుడికి చేసినట్లు సేవలు చేయటం నేర్చుకోవాలి. ఒక శత్రువుకు కూడా సేవలు చేయటం నేర్చుకోవాలంట. ఆయన నేర్చుకున్న పాఠం అదంట. నా అన్నను నీ స్నేహితునిగా భావించు. అందరితో కలిసి మెలిసి సుఖంగా బ్రతకటం అతనికి నేర్పించు. అప్పుడు మాత్రమే నువ్వు నా భార్య అనిపించుకోగలవు. అంటే వాళ్ళ భార్యకి చెప్తూ ఉన్నాడనమాట ఆయన సుగ్రీవుడు. ఒక శత్రువును కూడా మిత్రుడిలాగా ప్రేమించు. అక్కడ సుఖ దుఃఖాలు అన్నీ కూడా ఆయనకి నేర్పించు. అందరితో కలిసిమెలిసి సుఖంగా బ్రతకడం అతనికి నేర్పించు. అప్పుడు మాత్రమే నువ్వు నా భార్య అనిపించుకోగలవు. ఇది నా భార్యగా నీ నుంచి నేను ఆశించేది అని ఆయన చెప్తూ ఉన్నాడు. అప్పుడే నువ్వు నా కంటికి అందంగా కనబడతావు. కేవలం శరీరం అందంగా ఉంటే చాలదు. అవి అతను ఆమెతో అన్న మాటలు. ఇలా చెప్పి ఆమెను మళ్ళీ నాతోనే పంపేశాడు. నాకు కావలసింది కూడా అదే. కానీ సుగ్రీవుని బోధ ఆమె జీవితాన్ని చాలా మార్చేసింది. సుగ్రీవుడు బోధించింది ఆమెని చాలా మార్చేసింది. అప్పటి నుంచి ఆమె నా జీవితంలో చాలా చురుకైన పాత్ర పోషించడం మొదలుపెట్టింది. త్వరలో పరిపాలనలో కూడా నా కుడి భుజం అయింది. నా జీవితంలో చాలా ముఖ్య భాగమైపోయింది. ఈ సమయంలోనే రాముడు నా మీదకి దాడి చేశాడు. అతని మీదకి దాడి చేశాడు. తమ్ముడి భార్యను చెరబట్టి నేను చాలా తప్పు చేస్తున్నానని నాకు బోధించాలని చూశాడు. మొదట వ్యక్తిగతంగా నాకు చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ ఒక బండరాయి అంత తొందరగా అర్థం చేసుకుంటుందా? యుద్ధం అయ్యాక నేను పూర్తిగా శిథిలా వ్యవస్థలో ఉన్నాను. యుద్ధమైనాక
ఆయన పూర్తిగా శిథిలా వ్యవస్థలో ఉన్నారంట. రాజ్యం రాజ్యం పోయింది. నా వెంట కొంతమంది మాత్రమే మిగిలారు. ఆ పరిస్థితుల్లో కూడా నా తమ్ముని భార్య నాకు పూర్తి ఆలంబన అయింది. ఆమె నాకు మార్గం చూపించింది. వాళ్ళ భార్య మాత్రము ఆయన్ని వదలలేదనమాట. అందరూ వదిలేసి ఎళ్ళిపోయినా గూడా. చూడండి, మనం పుట్టుకతోనే రాజ్యం గురించి, అధికారం, డబ్బు మొదలైన వాటి గురించి ఆలోచిస్తూ పుట్టలేదు. అప్పుడు మనకు ఏమి తెలీదు. అంటే పుట్టుకతో మనకేమీ తెలీదు. డబ్బుల గురించి గాని, ఆస్తి గురించి గాని, బంగారం గురించి గాని, రాజ్యం గురించి గాని ఏమీ తెలీదు మనకి. వాటి గురించి ఆలోచిస్తూ పుట్టలేదు. వాటి గురించి మనం ఆలోచిస్తూ పుట్టలేదు. అప్పుడు మనకు ఏమీ తెలీదు. మనం ఎందుకు పుట్టామో మనకు తెలీదు. మనం ఎందుకు పుట్టామో మనకి తెలీదు. పదండి, అడవి ఆవలి వైపుకు వెళ్ళి మీ తమ్ముని దర్శించి కొన్ని విషయాలు నేర్చుకుందురు. కానీ మీరు సరేనంటే అన్నిటినీ తిరిగి పొందవచ్చు. ఎవరిని? వాలిని సుగ్రీవుడి దగ్గరికి వెళ్దాము అననేసి ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా అంటూ ఉండారనమాట. పదండి, మనము మీ తమ్ముడి దగ్గరికి పోయి నేర్చుకుందాము. గాని మీరు సరేనంటే అన్నిటిని తిరిగి మళ్ళీ పొందవచ్చు. అన్నిటిని తిరిగి మళ్ళీ పొందవచ్చు. నేను దాదాపు చావు పడకలో ఉన్నాను. బండిలో ఆమె నన్ను పొ పొదివి పట్టుకుంది. సపర్యాలు చేసింది. ధ్యానం నేర్పింది. 3 ఏళ్ళు ఆమెతో కలిసి తీవ్ర తపస్సు చేశాక నాకు అర్థమయ్యింది. చూడు, ఆయన అసలు లేలేని పొజిషన్‌లో ఉన్నాడన్నమాట. బండి మీద ఉన్నాడు. అట్లా ఉన్నా కూడా ఆమె వదలకుండా ఆయనకి ధ్యానం నేర్పించి, ఆయనకి సపర్యాలు చేసిందంట ఆమె. ధ్యానం నేర్పించి, సపర్యాలు చేసి 3 ఏళ్ల ఆమెతో కలిసి తీవ్ర తపస్సు చేశాక నాకు అర్థమయింది. హనుమంతుడు. ఆమె భర్త హనుమంతుడు. ఆమెకు వ్యక్తిగత గురువులని వాళ్ళ ప్రాణమయ స్థాయి శిక్షణతో ఆమె నన్ను వ్యక్తిగతంగా ఒంటరిగా నడుపుతున్నదని ఆమె గురించి తెలుసుకున్నాక నా మనస్సు అంత కృతజ్ఞతతో పొరిలింది. ఆయన 3 సంవత్సరాల తర్వాత తెలుసుకున్నాడంట. ఆయన ఎవరు? హనుమంతుని భర్త అననేసి. ఆ తర్వాత ఆ ప్రాణమయ శరీరంలో శిక్షణ తీసుకుంటూ ఉన్నారు అననేది ఆమెకు తెలిసిందంట. అప్పుడు ఆయన హృదయము పొంగి పొర్లిందంట. ఆ ధ్యానంలో తెలుసుకున్నాడంట. ఆమె ఎవరు అననేది ఆ ధ్యానంలో తెలుసుకున్నాడంట. ప్రాణమయ స్థాయి శిక్షణతో ఆమె నన్ను వ్యక్తిగతంగా ఒంటరిగా నడుపుతున్నదని ఆమె గురించి తెలుసుకున్నాక నా మనసు అంత కృతజ్ఞతతో పొంగి పొర్లిందంట. ఆయనకి కృతజ్ఞతతో పొంగి పొర్లింది. నాకు చేసిన ఈ సహాయానికి ప్రతిగా ఆమెకు ఏం కావాలో కోరుకోమన్నాను. నాకింత సహాయం చేశావు కదా! నీకేం కావాలో కోరుకోమన్నాను. ఆమె నిర్మోహమాటంగా అన్నది అన్నది తాను నాకంటే ఉన్నతి స్థితిలో ఉన్నది కనుక నేను అంటే నిర్మోహమాటంగా ఆయనకన్నా ఉన్నతి స్థితిలో ఉందంట ఆమె. గొప్ప స్థితిలో ఉందంట. నాకంటే ఉన్నత స్థితిలో ఉన్నది కనుక నేను తన కోసం ఏమి చేయలేనని, సహాయపడలేనని నేను కూడా తన స్థితికో లేక నా తమ్ముడి పరిణితి స్థితికో చేరుకోవడానికి మార్గం ఏదైనా ఉంటే చెప్పమని నేను అప్పుడు ఆమెను అడిగాను. దానికి ఆమె అంగీకారంగా అన్నది లక్షణంగా ఉంది. ఎందుకు లేదు అని క్వెషన్ మార్క్. లక్షణంగా నా తమ్ముడి మార్గానికో, నీ మార్గానికో నాకు దారి చూపిచ్చు. దారి ఉందా అని అడిగితే లక్షణంగా ఉంది అని చెప్తాడనమాట. నువ్వు సహాయం చేసుకో. నువ్వు సహాయం చేసుకో. నీ గురించి నువ్వు అన్నీ తెలుసుకో. అప్పుడు చేరుకుంటావు అనే మాటని 2 సార్లు పలికింది. నీ గురించి మాత్రము నువ్వు ఆలోచించుకో. నీ గురించి మాత్రం నీకు నువ్వు సహాయం చేసుకో
అననే ఆమె చెప్పింది. ఇంకొక 5 మినిట్స్ మాస్టర్స్ అయిపోవచ్చేసి. ఎలా చే సీత రావణుడికి చూడండి బాగా వినండి. సీత రావణుడికి తనను తాను అర్పించుకోకుండా రాముడి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నది. నిన్ను నువ్వు రావణుడిగా గుర్తించాలని కోరుతున్నాను. నీ పరిణితికి పరోక్షంగా నా పరి నా పరిణితికి నేను తల తలొగ్గి పాటు పడతాననుకో. సీత భావాలు ఎలా ఉంటాయో తెలుసుకో. 7 ఏళ్ల పాటు నీ తమ్మునికి భార్యగా నన్ను చూశావు. గత 15 ఏళ్లుగా నీతో ఉన్నాను. ఇప్పటికీ ఇంకా సుగ్రీవుని నా భర్తగానే కాదు, గురువుగా కూడా ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. అతనే లేకపోతే నేను ఇవాళ ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు. అతను మార్చేసింది కేవలం నా జన్మ, నా ఒక్క జన్మనే కాదు, నా రాబోయే జన్మల్ని కూడా మార్చేశాడు. చూసారా మాస్టర్స్ ఎంత అద్భుతంగా చెప్పాడాయన. అక్కడ అతను అక్కడ ఆయన చెప్పినాడు కాబట్టి ఆయనతోనే వాలితోనే నువ్వు ఉండు అని చెప్పాడు కాబట్టి ఆ జన్మ కాకుండా నా భర్తగానే కాదు, గురువుగా కూడా ప్రేమిస్తున్నాను. ఆమె భర్తగానే కాదు, గురువుగా కూడా ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. అతనే లేకపోతే నేను ఇవాళ ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు. అతను మార్చేసింది కేవలం నా ఒక్క జన్మనే కాదు, నా రాబోయే జన్మల్ని కూడా మార్చేశాడు. ఆమెకు రాబోయే జన్మల్ని కూడా మార్చేశాడంట ఆయన. ఆయనకి నేను ఎంతో కృతజ్ఞతగా ఉంటాను అలా అని చెప్పి ఆమె మూడు రోజుల పాటు నన్ను నా గుహలో ఒంటరిగా వదిలేసింది. ఆమె ఆ విషయాలన్నీ చెప్పి ఒక గృహలో వదిలేసిందంట. అది జరిగిన దానంతటికి విసుగు చెంది, విరక్తి చెంది గుహ పైకప్పు వైపు చూస్తూ అలా ఉండిపోయాను. ఆయన విసుగు చెంది, విరక్తి చెంది గుహ పైకప్పు వైపు చూస్తూ అలా ఉండిపోయాడంట ఆయన. జీవితంలో నేనేం సాధించాను? నా తమ్ముడు కోరుకున్న వాటినన్నిటినీ నేను లాగేసుకున్నాను. ఎలాంటి జంతువును నేను? నాకే తెలీదు. తర్వాత ముందుగా రావణుడు ఏం చేస్తున్నాడో చూద్దాం అనుకున్నాను. ధ్యానానికి కూర్చుని సూక్ష్మ శరీరంతో లంకకు వెళ్ళాను. ఆయన ధ్యానానికి కూర్చొని సూక్ష్మ శరీరంతో లంకకు వెళ్ళాడంట ఆయన. అతన్ని గుర్తించి పూర్తిగా తెలుసుకున్నాను. నా లోపాలని నాకు అర్థమయ్యాయి. ఏమీ పాలుపోని పరిస్థితి అయిపోయింది. తిరిగొచ్చి కళ్ళు తెరిచేసరికి హనుమంతుడు, సుగ్రీవుడు గుహలో నా ఎదుట ఉన్నారు. ఆయనకి ఏమి పాలు పోలేదంట. మళ్ళీ తిరిగి వచ్చి కూర్చునే లోపల హనుమంతుడు, సుగ్రీవుడు ఆయనకి ఎదురుగా కూర్చోండారంట. నా ఎదుట ఉన్నారు. వాళ్ళ కాళ్ళ మీద పడి నేను చేసిన వెధవ అన్నిటికీ క్షమాపణ అడిగాను. అతను చెయ్యమన్నదంతా ఆమె చేసింది కనుక నా గురువైన తన భార్యను తనతో తీసుకుపోమని నా తమ్ముడిని వేడుకున్నాను. చూడండి, అతని గురువైన వాళ్ళ తమ్ముడిని వేడుకున్నాడంట అతని భార్యను తీసుకొని వెళ్ళమని. నేను స్వతంత్రుణ్ణి. ఇప్పుడు నేను అన్నీ అర్థం చేసుకున్నాను. కొన్నేళ్ల పాటు తపస్సు చేయాలని ఉంది. ఆ తర్వాత భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను అంటూ భటులందరినీ పంపేశాను. నా తమ్ముని భార్యను కూడా
పంపేశాను. వాలి ఏం చేశాడు? అందరిని పంపేశాడంట కొన్ని రోజులు. నేను స్వతంత్రుడిని. నన్ను నేను తెలుసుకున్నాను అనని ఆయన స్వతంత్రంగా అందరిని పంపించేశాడంట. ఇంకొక 2 మినిట్స్ మాస్టర్స్ అయిపోయింది. ఇప్పటికి నేను ఇంకా ధ్యానం చేస్తూనే ఉన్నాను. నాలాంటి వాళ్ళకి వాళ్ళ తప్పిదాల గురించి సలహాలు ఇస్తుంటాను. అది నా శక్తికి మించిందే అయినా మిత్రులారా, ధ్యానంతో మీరు 100 పనులను ఏకకాలంలో చేయగలుగుతారు. మిత్రులారా, ధ్యానంతో మీరు 100 పనులను ఏకకాలంలో చేయగలుగుతారు. ఇది సవాలు కాదు. ఏ ధ్యాని అయినా చేయగలిగిన సాధారణమైన పని. ఇటువంటి పరిస్థితుల నుంచి వచ్చిన నేను చేయగలిగినప్పుడు, అంటే ఆయన ఉన్న పరిస్థితుల నుండి వచ్చిన అతను చేయగలిగినప్పుడు, ఇటువంటి పరిస్థితుల నుంచి వచ్చిన నేను చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయలేరు? పాఠకులారా, ధ్యానం చేయండి. ఏకకాలంలో 100 పనులు చేయగల సత్తా సంపాదించండి. నాకు రావణుని రూపంలోను, నా తమ్ముని భార్య రూపంలోను గురువులు దొరికినట్లు మీ చుట్టూ మాస్టర్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి నుంచి నేర్చుకోగలిగినంత నేర్చుకోండి. మీ జీవితాన్ని ధ్యానంతో భాగ్యవంతం చేసుకోండి. ఇది మీ అందరికీ నేను ఇచ్చే సందేశం. భూ అంక్ష భూ అక్షం మార్పు ఎక్స్‌చేంజ్ కోసం నేను పని చేస్తున్నాను అనేది మీ ధ్యానులకు కొత్త వార్త కావచ్చు. ప్రస్తుతం నేను చేస్తున్న పని భూగ్రహాన్ని వదిలి ఇతర ప్రపంచాలకు చేరుకోబోయే వాళ్ళ ఆయా ప్రపంచాలకు సర్దుకుని అలవాటు పడే విధంగా మనుషులకు శిక్షణ ఇస్తున్నాను. అంటే ఒక కక్షం నుండి ఇంకొక కక్షంలోకి వెళ్ళే వాళ్ళకి శిక్షణ ఇస్తూ ఉన్నాడంట. వాళ్ళు నిద్రపోయేటప్పుడు ఈ శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. నిద్రపోయేటప్పుడు ఈ శిక్షణ ఇవ్వటం జరుగుతుందంట. వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి మార్గాన్ని మార మార్గాన్ని ఆటోమేటిక్‌గా అక్కడ వాళ్ళు అంతఃచేతన సర్దుకుని అలవాటు పడిపోతుంది. కాన్షియస్ మైండ్, కాన్షియస్‌నెస్ సర్దుకుని అలవాటు పడిపోతుంది. అక్కడ మీకందరికీ శుభం కలుగుగాక. అంతే. ఉండాలిక మరోసారి ఎప్పుడో మిమ్మల్నందరినీ కలుస్తాను. ఆయన చెప్తున్నాడు చూడండి. అందరిని ఎప్పుడో ఒకసారి నేను కలుస్తాను. ఎందుకంటే ఒక కక్షం నుండి ఇంకొక కక్షంకి పోయేటప్పుడు ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. మనం పడుకోనున్నప్పుడు ఆయన మన కాన్షియస్ మైండ్‌కి ఆయన జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడంట. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎలా పోవాలనేది జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడంట. చూడండి, ఈ వాలి ఏం చెప్తూ ఉన్నాడంటే అంటే ఆయన సుగ్రీవుడు వాళ్ళ భార్యని తీసేసుకున్నాడు, రాజ్యాన్ని తీసేసుకున్నాడు, అన్నిటిని తీసేసుకున్నాడు. ఆయన్ని తరిమేశాడనమాట. తరిమేసిన తర్వాత ఆయన ఒక హెల్త్ బాలేకుంటొచ్చి ఒక బండరాయిగా అయిపోయి ఏందంటే ఒక అంటే ఒక మంచానికి అతుక్కుపోయిన తర్వాత ఆమె ఆమె నేర్పిస్తుందనమాట. ధ్యానం నేర్పించి, జ్ఞానాన్ని నేర్పించి ఆయనకి జీవితం అంటే ఏంది అనేది ఆమె నేర్పిస్తుంది కాబట్టి, అక్కడ నేర్చుకొని అతను ఆ జ్ఞానంతో ఎలా జీవించాలనేది, ఎంత అద్భుతంగా జీవించాలనేది నేర్చుకున్నాడంట. చూడండి మాస్టర్స్, ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. అందుకనేసి ఎవ్వడు చెడ్డవాడు కాదు. వాళ్ళ భార్యను తీసుకెళ్ళిపోయినా కూడా ఆయన చెప్పింది కదా! నువ్వు అతనికే నేర్పించాలి. అతనికి నేర్పించడానికే నువ్వొచ్చావు. సుగ్రీవుడు చెప్పాడు. వాలికి నేర్పించడానికే నువ్వొచ్చావు. నువ్వు నేర్పించు అని అన్న తర్వాత ఆమెకి ఎన్నో జన్మలు దాటేసాయంట. ఒక జన్మ కాదు, ఎన్నో జన్మలు దాటేసిందంట ఆమె. ఆయనకి అక్కడ ఓపికగా ఉండి అతనికి నేర్పించడం వల్ల ఎన్నో జన్మలు దాటేసిందంట చూడండి. ఎంత అద్భుతంగా చెప్పాడు ఆయన కథ. ఆమె గాని, ఆయన గాని, సుగ్రీవుడు గాని ఎంత అద్భుతం, ఎక్సలెంట్‌గా చెప్పాడు చూడండి.
ఎవ్వరు చెడ్డవాళ్ళు కాదు. అక్కడ చెడ్డవాళ్ళు అయినా కూడా వాళ్ళకి నేర్పించి అక్కడ నేర్చుకోవడంలోనే ఉంది. అది. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఏమన్నా క్వెషన్స్ ఉంటే అడగొచ్చు. ఓకే. మీకేం క్వెషన్ లేవైతే? ఓకే. విశ్వశక్తికి, భూమాతకి, ప్రకృతి మాతకి, పంచభూతాలకు, పంచేంద్రియాలకు, నవగ్రహాలు, శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. నా గురువులకు, పత్రిజీ సార్‌కి, మణికంఠ సార్‌కి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. క్లాస్‌కి హాజరైన మాస్టర్స్‌కి, నాకింత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్స్‌కి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. బై మాస్టర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్ యూ.